1 గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, పప్పు ఎలా ఉడికింది అని తెలియాలంటే ఈ మధ్యలో చందమామలా కనిపిస్తుంది కదండి, చిన్న వైట్ కలర్. అలా ఉంటే పప్పు ఉడకలేదని. ఇప్పుడు చూడండి, పప్పు ఉడికిపోయింది. ఆ వైట్ కలర్ అన్నది లేదు. ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసేసుకొని పప్పు అందులోకి వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. సో దట్ వాటర్ అంతా మనకి మంచిగా ఇంకిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వస్తుందండి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని 1 గ్లాస్ శనగపప్పుకి 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్స్ షుగర్ కూడా వేస్తున్నానండి. అప్పుడే మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా వస్తుంది. సో ఇందులో లైట్గా వాటర్ వేసుకోవాలండి. మంచిగా బెల్లం కరిగేంత వరకు కలిపేసుకోవాలండి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. చక్కగా బెల్లం కరిగిపోయినాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పౌడర్ని ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. సో ఇది కొంచెం గట్టిగా వస్తుంది. మీరు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. చూడండి, మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇది రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ఒక మెథడ్. మనకి ఇలా ఉండలు పట్టడానికి కూడా సింపుల్గా